నమస్తే లీడర్ తో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. నేను స్వాతి. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న అమర్నాథ్ రెడ్డి గారు ఈ రోజు మన లీడర్. సో ప్రచారం ఎలా జరుగుతుందో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. పుంగనూరు నుంచి పలమనేరుకి రావాల్సి వచ్చింది. బైఫర్కేషన్ తర్వాత పుంగనూరులో ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. అక్కడ అభివృద్ధి పనులు చేశారు. పలమనేరులో కూడా గెలుపొందడం జరిగింది. ఇక్కడ అభివృద్ధి పనులు చేశారు. ఈ రెండింటికి డెఫినేషన్ ఏం చెప్తారు? మీరు ఎలా చూస్తున్నారు? డిఫరెన్స్ ఎలా చూస్తున్నారు? అక్కడ ప్రజలు, ఇక్కడ ప్రజల ఆదరణ? రెండు పక్కపక్క నియోజకవర్గాలే, ఒకే ప్రాంతం. ఎప్పటి నుంచినో ఈ నియోజకవర్గం రిజర్వేషన్ కింద ఉండేది. 2009లో ఇది ఓపెన్ అయింది. దానికి మునుపు దాదాపు 35 సంవత్సరాలుగా మా తండ్రి గారు కానీ, ఆ తర్వాత నేను కానీ పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే రాజకీయాలు చేశాం. ఇది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడికి నా సొంత నియోజకవర్గం కాబట్టి ఇక్కడికి షిఫ్ట్ కావడం జరిగింది. ఈ మండలం అంతా కూడా పలమనేరుకు చేరుతుంది కాబట్టి ఇక్కడికి నేను షిఫ్ట్ అయ్యే పరిస్థితి కలిగింది. నాకు రెండు నియోజకవర్గాలు ఒకటే. ఆ ప్రాంతం కానీ ఈ ప్రాంతం కానీ పెద్ద తేడా అయితే లేదు. రెండు నియోజకవర్గాలు ఒక రకంగా ఉంటాయి. ఒకే రకమైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి ప్రజలు. అక్కడ పూర్తిగా కూడా అభివృద్ధి కార్యక్రమంలో దాదాపు 35 సంవత్సరాలుగా మా తండ్రి గారు కానీ నేను కానీ అక్కడ చేశాం. ఇక్కడ కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతం అంతా కూడా మా తండ్రి గారు రిప్రజెంట్ చేశారు. గతంలో ఈ ప్రాంతంలో ల్యాండ్ మార్టిగేజ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా కానీ, సమితి ఉండేటప్పుడు సమితిలు కానీ, గతంలో జిల్లా పరిషత్ చైర్మన్గా కానీ, నేను సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఇక్కడ ఈ గ్రామం నుంచి నేను సింగిల్ విండో ప్రెసిడెంట్గా కూడా ఎలక్ట్ అయ్యాను. ఈ ప్రాంతం నుంచి కూడా నేను రిప్రజెంట్ చేశాను కాబట్టి ఇది కూడా నాకు పాత ప్రాంతం, పురాతనమైన ప్రాంతం కాబట్టి ఇక్కడికి అక్కడికి నాకైతే తేడా లేదు. కానీ రెండు నా నియోజకవర్గాలు. సో ఇప్పుడు మీరు పలమనేరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు 2014లో ఏవైతే హామీలు ఇచ్చారో అవి మాక్సిమం నెరవేరాయి అనుకుంటున్నారా మీరు ఈ నియోజకవర్గానికి? నేను మామూలుగా ఎన్నికలప్పుడు ఎప్పుడు హామీలు ఇవ్వను. నేను ఎప్పుడు ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చి నేను ఎన్నికలకు వెళ్ళలే. జనరల్గా ఏది చెప్పకుండానే వెళ్తాను. కాకపోతే కంటిన్యూగా నేను అపోజిషన్లోనే ఉన్నాను. గత 3 దఫాలుగా కూడా నేను అపోజిషన్లోనే గెలవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి గాలి వచ్చినా ఇంకోరు వచ్చినా కంటిన్యూగా అపోజిషన్లోనే ఎలక్ట్ అయితే వచ్చాను. మొన్న కూడా నేను గెలిచి మళ్ళీ అపోజిషన్ పోయా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నేను అపోజిషన్కి వెళ్ళాను. కాబట్టి కంటిన్యూగా అపోజిషన్లో వెళ్ళాను కాబట్టి నేను చేసేది ఫైట్ చేయడము, ప్రజల కోసం పోరాటం తప్పించి పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు అప్పట్లో చేయలేకపోయాను. కాకపోతే ఈ 21 నెలల్లో ఈ 15 సంవత్సరాలు చేసే కార్యక్రమాలని 21 మంత్స్లో చేయగలిగా. అది నాకు తృప్తి ఉంది. దాదాపు కంప్లీట్ చేశా. ఇంకా మిగిలిపోయినవి కూడా మన సీఎం గారి నోటి వెంట కమిట్మెంట్ కూడా ఇచ్చేసాడు. మన మీటింగ్లో ఇంకేం మిగిలిపోయాయి, ఇంకేం అడగడానికి కూడా ఈ నియోజకవర్గంలో కార్యక్రమాలు అయితే ఏం లేవని నేను అనుకుంటున్నాను. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో చెప్పుకోదగ్గ విషయాలు చాలా ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనది హంద్రీనివా జలాలు తీసుకురావడం. సో ఎలా అనిపిస్తుంది సార్? హంద్రీనివా జలాలు అనేది కీర్తిశేషు నందమూరి తారక రామారావు గారు 3 దశాబ్దాల క్రితం వేసినట్టు బీజం. అది ఎప్పటి నుంచేనో ఈ ప్రాంత వాసుల కళ. మొన్నటిదాకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక అసత్యం చెప్పేటువంటి సాక్షి ఒకటి ఉంది. వాళ్ళిద్దరికీ వేరే పని లేదు. పూర్తిగా కూడా అవాస్తవాలు చెప్పారు. అయితే ఈరోజు ప్రూవ్ చేసాం. బ్రహ్మాండంగా నీళ్లు వెళ్తున్నాయి. ఈ ప్రాంతం అంతా కూడా రేపు నీళ్లు రాబోతున్నాయి. రేపు ఈ హంద్రీనివానే కాదు, గాలేరు నగిరి కూడా దీన్ని కనెక్ట్ చేయబోతున్నాయి. ఇవన్నీ కూడా రేపు మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో ఇవన్నీ పూర్తి చేసి ఈ జిల్లాలో పడమటి ప్రాంతాల్లో ఉండేటువంటి రైతాంగానికి పూర్తిగా సాగునీటికి కానీ త్రాగునీటికి కానీ 2 సమస్యలు తీర్చాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ ఆలోచనలకు అనుగుణంగానే అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఒక వాటర్ గ్రిడ్ను కూడా 2607 crores గండికోట రిజర్వాయర్ నుంచి ఈ ప్రాంతానికి కూడా త్రాగునీటి అందించడానికి ఒక గ్రిడ్ను శాంక్షన్ చేశాం. టెండర్స్ కూడా అయిపోయాయి. అవి కూడా 1 year లోపల పూర్తిగా అన్ని గ్రామాలకు డ్రింకింగ్ వాటర్ ఇవ్వబోతున్నాం. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతవాసి ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి ఇవన్నీ చేయగలిగాం. సార్ అయితే పలమనేరు నియోజకవర్గం కానీ కుప్పం నియోజకవర్గం కానీ కొంచెం ఈ కూరగాయ పంటలకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం అని చెప్పాలి. ఎక్కువగా కూరగాయ పంటలు సాగు చేస్తూ ఉంటారు రైతులు. కాకపోతే మార్కెటింగ్ సమస్య ఒకటి బాగా ఎక్కువ ఉంది రైతులకి అని చెప్పి అంటున్నారు. సో అది ఎలా పరిష్కరించాలనుకుంటున్నారు? అంటే కూరగాయల సమస్యలు అంటే మాకు జనరల్గా మాకు బెంగళూరు మార్కెట్, చెన్నై మార్కెట్ రెండింటికి దగ్గర ఉండేటువంటి ప్రాంతం మాది. ఈ ప్రాంతం కమర్షియల్ క్రాప్స్ ఎక్కువ వేస్తున్నాం. ఎందుకంటే మాకు వాటర్ తక్కువ ఉంది కాబట్టి వరి లాంటి క్రాప్స్కి పోవడం అనేది ఉండదు. చెరుకు వేసేవాళ్ళం కానీ దాన్ని కూడా ఈరోజు ఇప్పుడు అది బాగా లేదు కాబట్టి దాన్ని కూడా ఆపేసాం.
ఈరోజు మొత్తం కూడా కూరగాయలు కన్వర్ట్ అయ్యాం. అటుపక్క సెరికల్చర్ కానీ ఇంకొక పక్క కూరగాయలు కానీ. టమాటా పంట ఎక్కువ వేస్తాం. టమాటా పంట కూడా మాకు ఎక్కువ చెన్నైలో సేల్స్ ఉంటాయి. అది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకమైనటువంటి రేట్లు ఉంటాయి. ఆ మార్కెట్ రేట్లను బ్యాలెన్స్ చేయడంలో కొంత ఇబ్బంది ఉంది. దాన్ని ఏం చేయాలనేది కూడా చూస్తున్నాం. ఈరోజు టమాటా ప్రాసెసింగ్ సంబంధించినటువంటి ఇండస్ట్రీని కూడా ఈ ప్రాంతానికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కూరగాయలు అనేటివి ఇక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ కూడా కట్టబోతున్నాం. అక్కడ కోల్డ్ స్టోరేజెస్ కట్టి అక్కడ కోల్డ్ స్టోరేజెస్లో పెట్టి ఆ రేట్ వచ్చినప్పుడు అమ్మే కార్యక్రమం చేస్తాం. ఈరోజు మా నియోజకవర్గంలో ఒకటి వీకోట్లో కోల్డ్ స్టోరేజ్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. పలమనేరులో 33 acres నేషనల్ హైవే పక్కన తీసుకొని 8.5 crores ఆల్రెడీ శాంక్షన్ చేసి ఆ ఇంటిగ్రేటెడ్ మార్కెట్కి సంబంధించినటువంటిది మొదలుపెట్టాం. ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఇక్కడ నుంచి కొంచెం వలసలు ఎక్కువగా ఉన్నాయి అన్న ఒక ఇది కూడా ఉంది సార్. సో ఎంప్లాయ్మెంట్ కావాలి, వలస రాగాలి అంటే ఎంప్లాయ్మెంట్ కంపల్సరీ కావాలి. దానికి ఏ విధంగా కృషి చేస్తున్నారు? జనరల్గా ఈ ప్రాంతం ఎక్కువగా కూడా ఈ వేసవి వస్తే వలసలు వెళ్ళిపోతారు, వర్షాలు ఉండవు. ఈ మధ్య ఆ పరిస్థితి తగ్గుతూ ఉంది. ఈరోజు ఇక్కడ ఇండస్ట్రీస్ కూడా పలమనేరులో మాకున్నటువంటి ఇండస్ట్రియల్ గండ్రాస్పల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ అన్ని ఫిల్ చేసాం. ఈరోజు పార్లే కానీ కుర్లాన్ కానీ ఇలాంటి స్విచ్గేర్ కానీ ఇటువంటి పెద్ద ఇండస్ట్రీస్ అన్నీ వచ్చాయి. అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అక్కడనే ఒక MSME పార్క్ కూడా శాంక్షన్ చేసాం, వర్క్ నడుస్తాం. పలమనేరు టౌన్లోనే ఒక ఆటో నగరు, ఒక MSME పార్క్ రెండూ కూడా శాంక్షన్స్ తెచ్చాం. అక్కడ కూడా ఒక 18 crores మరి రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. సైట్స్ అలాట్మెంట్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. ఇవన్నీ అయిన తర్వాత ఈ కన్స్ట్రక్షన్ అయ్యి ప్రొడక్షన్లోకి రావడానికి ఇంకో సంవత్సరం పడుతుంది. ఆ సంవత్సరం వచ్చిన తర్వాత పూర్తిగా కూడా ఈ ప్రాంతంలో లోకల్ ఎంప్లాయ్మెంట్, అక్కడ ఉండేటువంటి లోకల్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఇబ్బంది ఏమిటంటే కావాల్సినటువంటి స్కిల్స్, ఆ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్ను మనం డెవలప్ చేసుకోవాలి. దానికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను తీసుకొచ్చాం. ఒక 6 నెలల క్రితం ఇక్కడ మొదలు పెట్టాం. ఇంకొక పక్క మాకు మదర్ తెరిసా కాలేజ్ కానీ ఇంకొక ప్రభుత్వ డిగ్రీ కళాశాల కానీ రెండిట్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని పెట్టాం. అక్కడ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకునేటువంటి కార్యక్రమం పైన యువతను మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. వాళ్ళని ఆ రకంగా మళ్ళించగలిగితే దాన్ని ఆ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తే వాళ్ళకి కావాల్సినటువంటి ఎంప్లాయ్మెంట్ అక్కడ దొరికేటువంటి అవకాశం. కాబట్టి ఆ కోణంలో మేము వెళ్తున్నాం. సో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మనది. పరిశ్రమల శాఖ మంత్రిగా మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యానని అనుకుంటున్నారు? ఈ 2 సంవత్సరాల్లో భారతదేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వీఆర్ నెంబర్ 1. నేను మంత్రి 21 నెలలు అయింది. నేను వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు నెంబర్ 1 స్థానానికి వచ్చాను. పెట్టుబడులు భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడంలో వీఆర్ నెంబర్ 1. ఇన్వెస్ట్మెంట్స్ కన్వర్జెన్స్ రేట్లో భారతదేశంలో కన్వర్జెన్స్ రేట్ ఈస్ 15%, ఆంధ్ర రాష్ట్రంలో 40%. అదేవిధంగా కియా లాంటి ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి ఆటోమొబైల్ దిగ్గజాన్ని ఈ ప్రాంతానికి తీసుకురాగలిగాం. మరి కియా తీసుకురావడంలో ప్రధాన పాత్ర మోదీది అంటున్నారు జగన్. అతను పిచ్చోడు, అతనేం మాట్లాడతాడు అతనికి అర్థం కాదు. నిజంగా మోడీ ప్రయత్నం చేశాడు. నేను మంత్రిగా చెప్తున్నా కదా, మోడీ గారు చాలా ప్రయత్నం చేశారు. PMO ఇన్వాల్వ్ అయింది. PMO కూడా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు, గుజరాత్ తీసుకెళ్ళడానికి. వాళ్ళు సదరన్ స్టేట్స్లో పెట్టాలనుకున్నారు. బిగినింగ్లో మహారాష్ట్ర సీఎం కూడా చాలా ప్రయత్నం చేశారు. మహారాష్ట్ర సీఎం గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు చూసారో లేదో నాకు తెలియదు. ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ అడిగినవి వాళ్ళు కియా వాళ్ళు అడిగినవి సాటిస్ఫై చేసింది, మేము చేయలేకపోయాం, అందువల్ల ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది అన్నారు. వాళ్ళు తమిళనాడులో పెట్టాలనుకున్నారు. తమిళనాడు గవర్నమెంట్ అక్కడేదో వాళ్ళు మరి ఆ ల్యాండ్ అలాట్మెంట్లో అక్కడ ఇక్కడ ఏదో వాళ్ళు అడిగారు, ఇంకోటి ఏదో అని చెప్పి వాళ్ళు తమిళనాడు నుంచి బయట వచ్చారు. ఈ రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం అక్కడ హంద్రీనీవా నీళ్లు ఆ రిజర్వాయర్లో ఫిల్ చేయడం, ల్యాండ్ లెవెల్ చేయడానికి ఇచ్చినటువంటి కమిట్మెంట్ కంటే 2 నెలల ముందు మేము పూర్తి చేయడం, ఆ స్పీడ్తో గవర్నమెంట్ చిత్తశుద్ధితో చేశాం. కాబట్టి ఇంత త్వరితగతిన 1.5 yearలో ఒక ఇంత పెద్ద ఇండస్ట్రీ ఆల్మోస్ట్ ప్రొడక్షన్కు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ప్రపంచంలో ఎక్కడ లేదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ లేదు. అంత ఫాస్ట్గా ఆ ఇండస్ట్రీని తీసుకొచ్చామంటే దాని వెనక మామూలు కష్టం లేదు. ముఖ్యమంత్రి గారి కష్టం ఉంది, మా డిపార్ట్మెంట్ కష్టం ఉంది, అందరి కష్టం దాని వెనక ఉంది. కాబట్టి చేయగలిగాం.
ఊరికే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేం చెప్పాలనో ఆయనకు అర్థం కాక మోడీ గారిని పొగుడుతూ ఉన్నాడు. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని పొగుడుతూ ఉన్నాడు. ప్రత్యేక హోదా కూడా సాధించడానికి కేసీఆర్ మంత్రులంతా సహకరిస్తామంటున్నారు. సో కేసీఆర్ కూడా మాకు అండగా ఉండాలి అంటున్నారు. అంత మంచి అంత బాగా రేపటి ఉండే అయితే ఇచ్చేది మోడీనే కదా. ఆయన అడిగి 5 నిమిషాల్లో తేవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకు తేలేకుండా ఉన్నారో నాకైతే తెలియదు. అంత మంచి నాయకుడు, అంత బాగా చేసే వ్యక్తి అయితే ఆయన దగ్గరనే 5 నిమిషాల్లో ప్రత్యేక హోదా తెచ్చి ఉండొచ్చు. మరి కేసీఆర్ కూడా చాలా దగ్గర, కేటీఆర్ దగ్గర, వాళ్ళిద్దరి దగ్గర కూడా చెప్పి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే వీళ్ళు చెప్తే మోడీ ఇచ్చి ఉంటాడు కదా. కాకపోతే ఇవన్నీ ఊరికే ప్రజలను మభ్యపెట్టేటువంటి మాటలు, ఇట్లా తప్పుడు, అంటే వాళ్ళ పనే అది. తప్పుడు పత్రిక, తప్పుడు సమాచారం, తప్పుడు ఛానల్. వాళ్ళు చేసేదే అవినీతి పనులు, చేసే ప్రచారాలు తప్పుడు ప్రచారాలు, చెప్పే మాటలు తప్పుడు. సార్, పలమనేరు గురించి మాట్లాడుకుంటే మిగతా అన్ని నియోజకవర్గాల్లో మనం చూసుకుంటే ఒక్కొక్క సామాజిక వర్గం బలంగా ఉంటుంది. సో ఆ సామాజిక ఓట్లు చాలా దోహదం చేస్తాయి. కానీ పలమనేరులో అందరూ ఈక్వల్గా ఉన్నారు, అందరినీ కలుపుకుని పోవాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా ఈ నియోజకవర్గం ఆ పందాలోనే ఉంటుంది. ఇక్కడ బీసీలు 50% ఉన్నారు, దాంట్లో రకరకాల కులాలు ఉన్నాయి, మైనారిటీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, మరి వీళ్ళందరూ కూడా, మరి కాపులు ఉన్నారు. వీళ్ళందరూ ప్రభావితం చేయగలిగినటువంటి కులాలే. అన్ని కులాలు సహకరిస్తే కానీ ఇక్కడ శాసనసభ్యుడు కావడానికి అవకాశాలు లేవు. ఈరోజు మాకు కులాలతో, అన్ని కులాలతో కూడా సంబంధాలు చిన్నప్పటి నుంచి ఉన్నాయి. ఇక్కడంతా కూడా మేమందరితో కూడా కలిసిపోయేటువంటి కుటుంబం మాది. ప్రతి కులంలోన ఈరోజు బంధుత్వాల్లాగా పిలుచుకుంటాం. చిన్నప్పటి నుంచి కూడా ఆ రకమైనటువంటి అలవాట్లు ఉన్నాయి. మాకు ఎస్సీలు కూడా అట్లా పిలుస్తారు, కాపులు అట్లా పిలుస్తారు. ఆ రకంగా వాళ్ళ ఇళ్లలో ఎట్లా పిలుచుకుంటారో పేర్లు పెట్టి, వరుసలు పెట్టి, అదే రకంగా పిలుచుకునేటువంటి అటాచ్మెంట్ ఇక్కడ అన్ని కులాలతో ఉన్నాయి కాబట్టి నడుస్తూ ఉంది. సో ఇప్పుడు మీరు ఈ ఎన్నికల్లో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుపొందితే తక్షణం చేయాల్సిన పనులు ఏమున్నాయి సార్? ఇప్పుడు ఆల్రెడీ ఈ 21 నెలల్లో శాంక్షన్ చేసాం. అవన్నీ ఇమీడియట్గా 1 year లోపల, ఆ 6 months 1 year లోపల అవన్నీ ఇమీడియట్గా గ్రౌండ్ చేయించాలి. అవన్నీ గ్రౌండ్ చేయించి ప్రజలకు పూర్తిగా కూడా అందించాలి. కొత్త కార్యక్రమాలు కొన్ని చేసేటివి ఉన్నాయి. మాకు రెవెన్యూ డివిజన్ పెండింగ్ ఉంది. ఈరోజు మాకు ఆ పెద్ద చెరువు అనేటువంటి చెరువు ఉంది, దాన్ని సుందరీకరణ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. వాటిపైన దృష్టి పెడుతూ చేసిన పనులన్నీ కూడా పూర్తిగా ప్రజలకు అందిస్తే అక్కడికే 80% పూర్తిగా కూడా చేసినట్టు అవుతుంది. ప్రజలు సంతృప్తిగా కూడా ఉంటారని నేను నమ్ముతున్నాను. అయితే ఒక మంత్రిగా చెప్పండి సార్, జగన్ అంటున్నారు మాకు కడపెంతో చిత్తూరు అంతే, కడపలో ఎలా సంపాదిస్తామో ఇక్కడ కూడా ఓట్లు అలాగే సంపాదిస్తాం, మాకెవరు పోటీ లేరు అని చెప్తున్నారు. టీడీపీ ప్రభావం చిత్తూరులో ఎలా ఉందో ఒక మంత్రిగా మీరు ఏం చెప్తారు? ఈ జిల్లా టీడీపీ కూడా బలంగా ఉండేటువంటి జిల్లానే. అంటే ఈ ప్రాంతంలో ముందు నుంచి కూడా వెస్ట్రన్ ప్రాంతాల్లో కొంత గతంలో గ్రూప్స్ కానీ, గతంలో కొంత ఫ్రాక్షన్ రాజకీయాలు ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు ఫ్రాక్షన్స్ లేవు కానీ గ్రూపులు అట్లే ఉన్నాయి. అంటే ఒక గ్రామంలో ఒక వర్గంతో ఒకరు ఉంటే ఇంకొక వర్గం ఉంటారు. అది జగన్మోహన్ రెడ్డి బలం కాదు, కానీ అక్కడ ఉండేటువంటి స్థానిక పరిస్థితుల వల్ల ఒకరితో ఉంటే ఇంకొక వర్గంలో ఉంటారు. ఆ రకంగా ఉండేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానంతోనో, జగన్మోహన్ రెడ్డితో ఉండాలనేటువంటి ఉద్దేశంతో కాదు. ఇక్కడ వెస్ట్రన్ పార్ట్లో ఆ రకమైనటువంటి పందా ఎక్కువ ఉంటుంది, తూర్పు ప్రాంతాల్లో డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి రెండిట్లోన తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో మెజారిటీ శాసనసభ్యులు గెలవడానికి ఇబ్బంది అయితే లేదు. ఈరోజు నాకు తెలిసి ప్రజల సంతృప్తి లెవెల్ చెక్ చేసుకున్నాం మేము, 80% సంతృప్తి లెవెల్ ఉంది. కింద అండర్ కరెంట్ ఉంది. ఇప్పుడు వాళ్ళకి తెలియదు. ఎన్నికలైన తర్వాత ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకంతో స్వీప్ చేయబోతుంది. అదేవిధంగా ఈ పెన్షన్దారులు మొత్తం కూడా ఎవరిని కదిలించిన పెన్షన్దారులు ఊర్లోకి రారు. ముసలి వాళ్ళు వచ్చి రోడ్లో చెప్పలేరు, అదే వికలాంగులు వచ్చి రోడ్లో చెప్పలేరు, వితంతులు వచ్చి బయట మాట్లాడలేరు. అటువంటి వాళ్ళు వన్ సైడ్గా ఉన్నారు. వీళ్ళందరూ కూడా రోడ్లో చెప్పలేరు. రోడ్లో చెప్పేవాళ్ళు వేరే కేటగిరీ ఉన్నారు. అవి టీఎంగుల్లో మాట్లాడతారు, రోడ్లలో మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడిన మాటలే నిజం అనుకుంటున్నారు. వాళ్ళు కాదు, నిజంగా ఓట్లు వేసేవాళ్ళు వేరే ఉన్నారు. రేపు ఎన్నికల్లో ఎవరు ఓట్లు వేస్తారో క్లియర్ కట్గా అర్థం. రైట్, ఫైనల్లీ పలమనేరు నియోజకవర్గ ఓటర్లకు ఏం చెప్పబోతున్నారు అమర్నాథ్ రెడ్డి గారు? నేను ఇక్కడ స్థానికంగా ఉండే వ్యక్తిని. ఇది 6వ దఫా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.
ఇన్ని ఎన్నికల్లో పోటీ చేసినా నేను మీతోనే కలిసి ఉండే వ్యక్తిని. మేము గెలిచినా ఓడినా మీతో ఉండే మనుషులం. ఈరోజు నాతో పోటీ చేసిన వాళ్ళు ఎవ్వరు బయట నుంచి ఇంపోర్ట్ అవుతారు, మళ్ళీ ఎక్స్పోర్ట్ అవుతున్నారు. బెంగళూరు హైదరాబాద్ నుంచి రావడం, మళ్ళీ బెంగళూరు ఎలక్షన్ అయిపోతుంది, బెంగళూరు హైదరాబాద్కి వెళ్ళిపోతారు. ఈరోజు పోటీ చేసేవాళ్ళు కూడా వాళ్ళ సొంత కాళ్ళ పైన వాళ్ళు నిలబడి డెసిషన్లు తీసుకునే పరిస్థితి లేదు. వాళ్ళు ఇక్కడ శాసనసభ్యుడైనా ఇంకొకటైనా వాళ్ళ లెటర్ ప్యాడ్ కావాలంటే బెంగళూరుకు పోవాలా, దాన్ని మళ్ళా పని కావాలంటే ఇంకో చోట సీల్ వేసుకోవాలి తిరుపతికి వెళ్ళి. అట్లా వాళ్ళ కార్యక్రమాలు ఆ రకంగా ఉన్నాయి. నన్ను చూడండి, నేను మీ మనిషిని. రేపు స్థానిక ఇష్యూస్ ఉంటే రేపు మళ్ళీ కూడా లోకల్ బాడీస్ వస్తాయి కాబట్టి అప్పుడు తెలుసుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రంలో చూడండి, కాన్స్టిట్యున్సీలో నన్ను చూడండి. మమ్మల్ని మేమిద్దరం ఏం తప్పు చేయలేదు, మాకిద్దరికి అవకాశం కల్పించండి అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎనీవేస్ సార్, మీ సక్సెస్ కంటిన్యూ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.